మత్స్సూదన్ రెడ్డి రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ రాసి మత్స్సూదన్ రెడ్డి గారు రేపు ప్రైమ్ 9 వారు మన పార్టీ నుండి నిరుద్యోగం మీద, జాబ్ క్యాలెండర్ మీద ఎవరినన్నా డిబేట్కి పంపమన్నారు. మన పిల్లకాయలు ఎవరు 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు కూడా ఆ డిబేట్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మన వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి ఇదిగోండి స్క్రిప్ట్ చదివేసి రాండి అని చెప్పి మత్స్సూదన్ రెడ్డి గారిని పంపించినట్టున్నారు. డిజిటల్ కార్పొరేషన్ లో 54,900 పోస్టులు భర్తీ చేసామా? వామ్మో, నాకే తెలియదు సార్ ఇప్పటి వరకు ఇది. ఆ తర్వాత ఇంకొకటి ఇదే డిజిటల్ కార్పొరేషన్ నుండి రాజు గారు డిజిటల్ కార్పొరేషన్ వద్దు మత్స్సూదన్ రెడ్డి గారు ఏంటంటే నిరుద్యోగం గురించి మీ పార్టీలో ఉన్నటువంటి యువత ఎవరు ముందుకు రాకపోతే బతిమలాడి మిమ్మల్ని డిబేట్ పంపించినట్టున్నారు ఈ స్క్రిప్ట్ ఇచ్చేసి. కాబట్టి మీరు మాట్లాడొద్దు, క్రాస్ టాక్ వద్దు. మాట్లాడినాక మీరు 100 మాట్లాడిన తర్వాత అయితే సార్ వ్యూహం అనే 54,900 మంది అంట, నిజమేనా అది? దానికి ఆన్సర్ చేయండి. నాకు కూడా నేను షాక్ లో ఉంటాను. 54,900 మంది ఎవరైనా కానీ ఆ యాక్ట్ లో ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తెచ్చుకోవచ్చు. ఇట్లాంటి విష ప్రచారాలు క్వైట్ కామన్ వాళ్ళకి. సార్ ఒక విషయం ఏంటంటే, మీకు వ్యూహం సినిమా గుర్తుందా సార్? రామ్ గోపాల్ వర్మ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి మీద అపాండాలు వేస్తా తీసినటువంటి ఒక వ్యూహం సినిమాకి ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచే సార్ ఫండ్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోవాలా అది. డిజిటల్ కార్పొరేషన్ అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజల్లో. మధుసూదన్ రెడ్డి గారు ఇప్పటి వరకు గారు అన్నాను, దయచేసి మర్యాద కోల్పోవద్దు, అడ్డం రావద్దు. వాస్తవం కాదా? వ్యూహం సినిమాకి జీవో నెంబర్ 282 అనేటటువంటి ఒక జీవో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. నేను మాట్లాడే